ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది 3 దేశాల్లో ప్రారంభం కానున్నది. ఈ 3 దేశాలు ఏంటి సార్ అంటే అమెరికా, మెక్సికో, కెనడా. మరి ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 జూన్ 11 అమెరికాలో 11 నగరాలు, అదేవిధంగా మెక్సికోలోని 3 నగరాలు, అదేవిధంగా కెనడాలో 2 నగరాల్లోని జరుగుతున్నది. అది ఫుట్బాల్ వరల్డ్ కప్ జూన్ 11, 2026 మొదటి మ్యాచ్ అనేది దక్షిణాఫ్రికా అండ్ మెక్సికో మధ్య జరుగుతుందని మనం గమనించాలి. మరి ఇటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ లాస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022లో జరిగింది. అది ఖతర్లో జరిగింది. అక్కడ 32 దేశాలు మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు 2026 ఇది 23వ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఇందులోని 48 దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మరి 48 దేశాల్లో కొత్తగా అర్హత సాధించినవి మాత్రం 4 దేశాలే. ఇంతకుముందు పాతవి మళ్ళీ కొన్ని ఎంటర్ అయ్యాయి. మరి కొత్తగా అర్హత సాధించినవి ఆ 4 దేశాలు ఏంటంటే, ఒకటోది జోర్డాను, రెండోది ఉజ్బెకిస్తాను, మూడోది కుర్సేవు, నాలుగోది కేప్ వెల్డని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 32 దేశాలు ప్రజెంట్ 48 దేశాలను మాట్లాడాం. అదేవిధంగా 2022లోని ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందంటే ఖతర్. అదే ఫస్ట్ టైము ఆ దేశం చేరడము, ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆడడము, ఆతిథ్యం ఇవ్వడం. అది రెండోసారి ఖతర్ అనేది మళ్ళీ 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ కి అర్హత సాధించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి చివరగా అర్హత సాధించిన జట్టు ఏదంటే చివరి స్థానంలో ఉన్నది ఇరాన్. ఇది 48వ దేశంగా అర్హత సాధించిన జట్టు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ 2026 జూలై 19న అమెరికా దేశంలో న్యూయార్క్ స్టేడియంలోని ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. అది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ లాస్ట్ టైం 2022వ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆసియా ఖండం నుంచి 5 దేశాలు ఆడితే ప్రజెంట్ 8 దేశాలు ఆడనున్నాయి. మరి 8 దేశాలు ఏంటంటే, 1 జపాను, 2 ఖతారు, 3 సౌదీ అరేబియా, 4 సౌత్ కొరియా, 5వది ఇరాను, 6వది ఆస్ట్రేలియా, 7వది జోర్డాను, 8వది ఉజ్బెకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 8 దేశాలు కొత్తగా 3 ఎంట్రీ అయ్యాయి, 5 మొత్తం ఇప్పుడు 8 దేశాలు ఆసియా ఖండం నుంచి ఆడనున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అమెరికా, మెక్సికో, కెనడా అనేవి ఈ 3 కూడా ప్రజెంట్ 2026 వరల్డ్ కప్ అనేది నిర్వహించడం మొదటిసారి. అయితే ఇందులో మెక్సికో అనేది 3వసారి వరల్డ్ కప్ ను నిర్వహిస్తోంది. 1970లో మొదటిసారి, 1986లో రెండోసారి, 2026లో మూడోసారి నిర్వహిస్తారని గమనించాలి. ఇటువంటి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. మరి ఫిఫాని ఎప్పుడు స్థాపించారు? మరి ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అడుగుతాడు సార్. ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జ్యూరిచ్ లో ఉంది, స్విట్జర్లాండ్ లో ఉంది. ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే జియన్నీ ఇన్ఫెంటినో. ఇటువంటి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ను ఎక్కువ సార్లు గెలిపొందిన దేశం ఏదంటే బ్రెజిల్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే మన ఇండియా ఎంతవరకు క్వాలిఫై మ్యాచ్ ఓడిపోయి ఇంటికి వచ్చేస్తుంది. ఇంతవరకు ఇండియా అనేది ఆడలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కంప్లీట్ డేటా. ఇటువంటి కోడింగ్ క్లాసులు కావాలంటే మన ప్లే స్టోర్ లో మన యాప్ నేమ్ సార్ జీకే సింహ గుర్తుపెట్టుకో. ఈ యాప్ లో అన్ని రకాల క్లాసులు కలవని గుర్తుపెట్టుకోండి సార్.